నమస్తే. వెల్కమ్ టు దిశ టీవీ. ఓటర్లకు ఇచ్చినటువంటి ఏదైతే నోటీసు ఇస్తామంటూ చెప్పినటువంటి వార్తల్లో వ్యక్తిగత హాజరుకు మినహాయింపు ఇచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం. కుటుంబ సభ్యులైన సమాధానం ఇవ్వచ్చంటూ ఈ నిబంధనలన్నింటినీ కూడా కొన్నిటిని సడలించేటువంటి ప్రయత్నం చేసింది. రాష్ట్రంలో ఎస్ఐఆర్ రెండో దశలో కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలను సడలించిన విషయం తెలిసిందే అందరికీ. మ్యాపింగ్ కాని వారు పేర్లు, వయసు, తదితర వాటి వల్ల ఏవైనా అనాలసిస్ ఏదైతే మిస్ అయ్యి ఉన్నాయో వాటన్నిటికీ ఎవరైతే ఉన్నారో వాటికి నోటీసులు అందుకునేటువంటి వారు ఎవరైతే పర్సన్ ఉంటారో వారు స్వయంగా వారే రావాలనే నిబంధనను కేంద్ర ఎన్నికల సంఘం మినహాయించింది. రాష్ట్రంలో వీరు 92 లక్షల వరకు ఉండడంతో ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు స్వయంగా హాజరు కావడం అనే వల్ల ఆ హాజరు అయ్యేటువంటి ప్రక్రియ చాలా తీవ్రమైనటువంటి ప్రభావం పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీరందరి డాక్యుమెంటేషన్ను స్వయంగా డాక్యుమెంట్స్ ఇవ్వడానికి ఏఈఆర్ఓల వద్దకు వస్తే తక్కువ సమయంలో వీటిని పరిష్కారం చేయడం కొంచెం కష్టతరం అవుతుంది. కాబట్టి ఈ సమస్యను గుర్తించి వాళ్ళు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. అదే సమయంలో వికలాంగులు, వృద్ధులు, విదేశాల్లో ఉన్నవారు, ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళిన వారు స్వయంగా తమ ప్రాంతానికి రావడం వ్యయ ప్రయాసాలతో కూడుకున్నటువంటి అంశం. సో దీన్ని ఎన్నికల సంఘం కొంత వెసులుబాటు కల్పించినట్లు సమాచారం. డాక్యుమెంట్స్ను వారి కుటుంబ సభ్యులు ఎవరైనా సంబంధించిన బిఎల్ఓకు ఇస్తే సరిపోతుందని, ఆ డాక్యుమెంట్స్ను బిఎల్ఓ అప్డేట్ చేస్తారు, ఈ సమస్య పరిష్కారం అవుతుందని గుర్తించారు. ఈ మేరకు సోమవారం జరిగినటువంటి ఒక వీడియో కాన్ఫరెన్స్లో ఈ ఆదేశాలు ఏదైతే సూచనలు ఉన్నాయో ఆ సూచనలన్నీ కూడా ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. అయితే రాష్ట్రంలో ఇప్పటికే 80 లక్షలకు పైగా నోటీసులను జనరేట్ చేశారు. వీటి పంపిణీ కూడా ఇప్పటికే ప్రారంభమైంది. త్వరలోనే పంపిణీ పూర్తి చేసి వారి డాక్యుమెంట్స్ను కలెక్ట్ చేసుకోనున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 73 లక్షల ఓట్లు తొలగిపోయాయి. మిగిలిన వాటిలో కూడా 92 లక్షల ఓటర్లకు నోటీసులు అందాల్సినటువంటి అవసరం ఉంది. సో అందాల్సినటువంటి సమయం కూడా వచ్చేసింది. సో వీరు స్వయంగా వచ్చి డాక్యుమెంట్స్ ఇవ్వాలంటే అంత భారం భరించే అవకాశం లేదని, ప్రయాణం, సెలవులు, ఉద్యోగాలకు సెలవు పెట్టి సొంత ప్రాంతానికి వచ్చి డాక్యుమెంట్ ఇవ్వడం అనేది కష్టమని, తమ ఓటు పోయినా పర్వాలేదని అనుకుంటారని, ఈ నేపథ్యంలో ఇంకా లక్షల సంఖ్యలో ఓట్లు పోయే అవకాశం ఉందని రాజకీయ పార్టీలు, అధికారులు అంచనా వేశారు. దీంతో ఈ సమస్యకు సానుకూలమైనటువంటి పరిష్కారం దొరకబట్టాలని ఆలోచన చేసి కుటుంబ సభ్యులైనా కూడా అవసరమైన డాక్యుమెంట్స్ ఇస్తే సరిపోతుందని వెసులుబాటు కల్పించారు. గతంలో మనం పాత వీడియోలలో చూసుకుంటే ఈ డాక్యుమెంటేషన్కి సంబంధించినటువంటి అంశంలో స్వయంగా వ్యక్తి హాజరై తన యొక్క ఫోటో అక్కడే తీస్తారు. సో ఫోటో అప్లోడ్ చేస్తారు. సో తనకున్నటువంటి ఏవైతే అప్డేట్స్ ఉన్నాయో అక్కడనే అప్డేట్ చేస్తారంటూ కూడా మన గతంలో తెలంగాణ ఎన్నికల సంఘం వచ్చి ఎస్ఐఆర్ ప్రక్రియ మొత్తం సంబంధించినటువంటి అంశంలో చెప్పడం జరిగింది. సో 92 లక్షల మంది ఓటర్లో 80 లక్షల ఓటర్లకు సంబంధించినటువంటి అంశం నోటీసులు అనేవి జారీ అయిపోతూ ఉన్నాయి. సో ఇట్లాంటి సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్నటువంటి ఆలోచనకు ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ డ్యూటీ అంతా ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి వారు, జాబ్ చేసుకున్నటువంటి వారందరూ కూడా తమ సొంత ఊర్లలోకి వెళ్ళాలంటే చాలా టైం వేస్ట్ అవుతూ ఉంది, అదేవిధంగా డబ్బు వేస్ట్ అవుతూ ఉంది. సో అంత ఇబ్బందికరమైనటువంటి అంశం ఉంటుంది. కాబట్టి సో వీటన్నిటిని పెట్టుకొని కేంద్ర ఎన్నికల సంఘం ఈ వెసులుబాటుని కల్పించింది. సో ప్రజలందరూ కూడా ఈ వెసులుబాటుని యూజ్ చేసుకొని తమ ఓట్లకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా బిఎల్ఓకి ఇచ్చి మీ ఆధారాలన్నిటిని కూడా మీకున్నటువంటి అన్ని ఆధారాలు ఇచ్చి మీకున్నటువంటి మీ ఓటును అప్డేట్ చేసుకోవాలని కూడా ఇక్కడ ఎన్నికల సంఘం చెప్తా ఉంది. కాబట్టి త్వరగా మీ బిఎల్ఓకి ఇచ్చి మీ ఆధారాలను అప్డేట్ చేసుకొని మీ ఓటర్ కార్డుని తీసుకోండి. అదేవిధంగా మీ ఓటు హక్కును కాపాడుకోండి. సో చూస్తూనే ఉండండి దిశ టీవీ.